హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఒక విడతకి సంబంధించినటువంటి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. వారు ఈ యొక్క ఇండ్లకి సంబంధించి నిర్మాణాలనైతే చేపట్టడం జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే ప్రజలకి చాలామందికి కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అనేక రకాలైనటువంటి అనుమానాలు, డౌట్స్ అయితే ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకోవడానికి అసలు ఇందిరమ్మ ఇల్లు సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఈ సెలక్షన్లో మీకు మీ కుటుంబానికి ఇల్లు కేటాయించకపోవడానికి గల కారణాలు ఏమిటి, మీరు నిజంగా అర్హుడైనప్పటికీ కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో రాజకీయ కారణాలతో ఇల్లుని కేటాయించలేదా అనేటటువంటి వివరాలను కూడా మీరు ఈ యొక్క ఫోన్ నెంబర్కి, టోల్ ఫ్రీ నెంబర్కి, కాల్ సెంటర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని, మీ యొక్క కంప్లైంట్ని కూడా రేస్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇల్లు ఆల్రెడీ సెలక్షన్ అయినటువంటి వారు, ఇల్లు నిర్మించుకునేటటువంటి వారు కూడా మీకు ఫస్ట్ బేస్మెంట్ వరకు ఇల్లు కంప్లీట్ అయినప్పటికీ కూడా ఇంకా ఫస్ట్ బిల్లు పడనట్టయితే, లేదు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే అధికారులు కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, మేము ఇల్లు ఇప్పించాము అని చెప్పేసి ఏమైనా డబ్బులని డిమాండ్ చేసినట్టయితే, అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నట్టయితే అలాంటి వాటికి సంబంధించి కూడా మీరు ఇక్కడ కంప్లైంట్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే మనకి రాష్ట్ర మంత్రివర్గం అయితే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మీరు ఏ నెంబర్కి కాల్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ టైంలో చేయాలి అనేటటువంటి పూర్తి వివరాలను కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రముఖ దినపత్రికలో కూడా ఈ యొక్క ఆర్టికల్ని ముద్రించడం అయితే జరిగింది. ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్స్ స్టేటస్ ఇతర సమస్యల పరిష్కారం కోసమేనని వెల్లడి. ఇక్కడ బిల్స్కి సంబంధించి కానివ్వండి, ఇతర సమస్యలు ప్రతిదానికి కూడా సంబంధించి కూడా ఈ యొక్క పథకం కాదు, కాల్ సెంటర్ని అయితే ప్రారంభించడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఫస్ట్ రోజున ఆఫీస్ని ఓపెన్ చేసి కొన్ని కాల్స్ని కూడా అటెంప్ట్ చేసి వారితోని మాట్లాడడం అయితే జరిగింది. మనం ప్రముఖ మాధ్యమాల ద్వారా వారు మాట్లాడినటువంటి విషయాన్ని కూడా చూసాము. ప్రముఖ దినపత్రికలో కూడా ఇదే విషయాన్ని ముద్రించడం అయితే జరిగింది. అయితే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, మొదటి రోజునే 7,900 కాల్స్ వచ్చినట్టుగా చెప్పడం అయితే జరిగింది. అంటే ఎన్ని రకాలైనటువంటి అనుమానాలు, సందేహాలు ఉన్నాయో మనం ఈ కాల్స్ ద్వారా చూడొచ్చు. ఎందుకంటే ఇంకా ఈ కాల్ సెంటర్ ప్రారంభించినట్టే చాలామందికి తెలియదు. అయినప్పటికీ కూడా 7,900 కాల్స్ రావడం అంటే మామూలు విషయం అయితే కాదు. అయితే వీటిలో 345 కాల్స్ని టెలికాలర్స్ అటెండ్ చేసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం కూడా జరిగింది అని చెప్పేసి ప్రముఖ దినపత్రికలో మనకి ఆర్టికల్ అనేది రావడం అయితే జరిగింది. ఈ యొక్క కాల్ అనేది మీరు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో మాత్రమే మీరు ఈ కాల్స్ అయితే చేయవలసి ఉంటుంది అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను మీకు డిస్ప్లేలో ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ని కూడా చూపిస్తున్నాను. ఎవరికైనా సమస్యలు ఉన్నట్టయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యని కామెంట్ రూపంలో మనకి కూడా తెలియజేయండి. అదేవిధంగా ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి కూడా మీ సమస్యని తెలియజేయండి. మీకు పరిష్కారం దొరుకుతుందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా మనకి కొన్ని రోజులు వేచి చేసినట్టయితే పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్, అసలు ఈ కాల్ సెంటర్స్ అనేది ఏ విధంగా పనిచేస్తున్నాయి, వర్క్ అవుతాయా కావా అనేటటువంటి పూర్తి వివరాలు కూడా మనకి అందడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.